మన నాగికి జుట్టు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ బుద్ధి పెంచుకోవడంలో లేదట. ఎందుకంటే పక్కింటోళ్లతో పరిచయానికి బదులు గొడవల్ని పెంచుకుంటున్నట్ట. ఆ సంగతి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ ఆంటీ. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. మా ఎంత డాన్స్ ఈ రోజు రాఘవ గారు. ఆ డాన్స్ అనే విషయం నాకు కూడా తెలియదు, మీరు చెప్తే కానీ. చాలా మంది ఏదో తృప్తి కోసం ఆనందం కోసం జంతువులను పెంచుకుంటూ ఉంటారు. పెంచాలి, మనతో పాటు అవి తింటూ ఉంటే అందులో ఒక ఆనందం వేరు, ఆ తృప్తే వేరు. అందుకే అందరూ కుక్కల్ని పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు. దానికోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా ఆస్తులు తగ్గిపోయినా పర్వాలేదు, దానికి తిండి పెట్టడం కోసం నేను ఒక చిన్న దోమను పెంచుకుంటున్నానండి. మీరు దాన్ని చూడలేదు కదా. రేయ్ ఎక్కడున్నావురా? అది మేడం గారికి నమస్తే పెట్టు, మనో గారికి నమస్కారం పెట్టు, అనసూయ గారికి ఏయ్ 2 సార్లు పెట్టేంటి వాడికి అలాగా. అలగకూడదు, వెళ్ళకు అటు వెళ్ళకు, ఆగు వెళ్ళదా అలుగుతా అంతే. ఆడవాళ్ళు చూడడానికి అలాగే ఉంటారు, దగ్గరికి వెళ్ళకూడదు. ఎంతసేపు ఇంట్లో ఉండకూడదు, అలా బయటికి వెళ్ళి ఆడుకోనన్నా ఆడుకుని వచ్చి తొందరగా వచ్చే ఇంటికి. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఏం చేస్తున్నావు? దోమలయ్యా చంపుతున్నాను. చంపేస్తావు ఏమనుకుంటున్నావు? ఊరు మిత్రికే దోమ అనుకుంటున్నావా? నేను పెంచుకుంటాను, ప్రాణానికి ప్రాణం. దోమను పెంచుకోవడం ఏంట్రా? నిన్ను పెంచుకోవడం కంటే దాన్ని పెంచుకోవడం గుడ్. మంచి డెసిషన్. సరే ఏదో ఒకటి చేసుకో అయితే. ఎవరు నువ్వు ఎప్పుడు చూడలేదు? కొత్తగా రెంట్కి వచ్చావు. ఇల్లు అడగడానికి మీ ఆవిడ వెళ్ళింది కదా. నీకెలా తెలుసు? నేను చూస్తే ఇవ్వరని. మీ ఓనర్ చాలా మంచోడయ్యా. రెంట్ ఇవ్వకుండా ఆయన మాత్రం ఏడిపించకు, ఎప్పుడు రెంట్ అప్పటికి ఇచ్చేస్తూ ఉండు. రాత్రి అయితే మంది వేస్తావు కదా, ఆ ఎదవ పనులే చేయకు. పక్కన ఫ్యామిలీస్ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చావు? బొంబాయి నుంచి. అక్కడ ఏం చేస్తుంటావు? నేనా టైలరింగ్. బొంతలు కొడుతుంటావా? అవును. కాదు, సిరిగిపోయిన బొంతలు కొడుతుంటావా? బాబు ఇక్కడ వచ్చి ప్యాంట్ షర్ట్లు కొడుతున్నాను. అంటే అక్కడ అయ్యే గుట్టి ఓడి అన్నమాట. నువ్వేం చేస్తే నాకు అనవసరం కానీ జాగ్రత్తగా ఉండు నువ్వు. సరే రాణి. రాణి రాణి ఒసే రాణి. మా ఆవిడని పేరు పెట్టి పిలుతావేంట్రా నువ్వు? ఆవిడని ఎవడ పిలిచాడా? నా పెంపుడు దోమ, దాని పేరు రాణి, పిలుచుకుంటున్నాను నేను. రాణి ఒసే రాణి. ఏంటండి మా ఆవిడ పిలుతావేంట్రా నువ్వు? మీ ఆవిడని చూస్తే ఎవరన్నా పిలుస్తారా? మనో గారు మీరు పిలుస్తారా సార్? చూస్తే ఆయన ఎవరిని పిలవరు, ఆయన ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? సార్కో మంచి టేస్ట్ ఉంటది అనుకోండి మేడం. ఎవరండి వీడు? ఈడేంటి మనగాడు? మల్తాడేం కాదు. నా పేరే మనగాడండి. చూడడానికి అలా లేవుగా. నేను కాబట్టి అలా పెట్టుకున్నానండి. రాణి మనగాడు రాణి. నిన్ను కాదు పిలుస్తున్నాడు, దోమను పెంచుకున్నాడంటే దోమను పిలుస్తున్నాడు. ఒరే రాణి, ఒకసారి నాకు ముద్దు పెట్టున్నాను. నిన్ను కాదని చెప్పానా? అడు దోమని అడుగుతున్నాడు. నువ్వు పెట్టవా? నేనే పెడతా. ఎట్టి వెళ్తున్నావు రా? రాణి అటే వెళ్తుందండి. కనిపించడు గాని రాఘవ. ఆ వంకతో పాటు మా ఆవిడ దగ్గర వెళ్తున్నావు నువ్వు. ఎవరైనా ఆవిడ చూ ఎవరు చూడండి. నువ్వు లోపలికి వెళ్ళు. రేయ్ మీ దోమ పేరు నువ్వు మార్చుకోవాలరా. నేను ఎందుకు మార్చాలండి? మీ ఆవిడ పేరు మీరు మార్చుకోండి. లేదు, చిన్నప్పటి నుంచి దానికి అదే పేరు పెట్టారు. ఇది పుట్టినప్పుడు నేను అదే పేరు పెట్టాను. అది పుట్టినప్పుడు కూడా దానికి అదే పేరు పెట్టారు. కానీ వచ్చే రాణి చూసారా ఎవరన్నా ఆవిడకి రాణి అని పేరు పెడతారా? ఆవిడకి పుట్టినప్పుడు పెడితే పెట్టేశారు తెలియక. ఇలా మర్రి చెట్లో పెరుగుతుందని తెలిస్తే అప్పుడే పెట్టకపోయేవారు. ఒకసారి బయటికి రండి చెప్తాను. ఏంటి? మీరు ఎలాగా మా పక్కింట్లోకి వచ్చారు కాబట్టి మీరు రోజు కూడా మంచి ఫ్రూట్స్, బత్తాయిలు, ఆరెంజ, దానిమ్మ, ద్రాక్ష పళ్ళు, డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా తింటే మీకు బ్లడ్ బాగా వస్తది. నా ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ వాళ్ళ దోమకు కావాలి. మీ బొంగుల ఆరోగ్యం ఎవరికి కావాలి? మా దోమ మిమ్మల్ని కుడితే అది బ్లడ్ వస్తది, హ్యాపీగా హెల్దీగా ఉంటది. మా దోమ గురించి నేను బ్లడ్ ఎక్కించుకోవాలా? రాణి ఏమైంది రాణి?
రాణి అయ్యో లోపలికి వెళ్ళిపోతున్నాండి రాణి ఆగరా రాణి ఏమైంది నీకు రాణి కళ్ళు తెరువు నన్ను చూడు రాణి పోయిందా? మా రాణి కళ్ళు తెరు ఏంటి చెప్పు రాణి కళ్ళు తెరకలేదు సార్ నీరసించిపోయింది మరి ఇప్పుడు ఎలా రా ట్రైనర్ గారు మా రాణి ఒంట్లో బాగలేదు సార్ అర్జెంట్ గా రండి సార్ రాణి ఒకసారి నవ్వరా నన్ను చూసి అయినా లేవలేదా? కొడతారావు గారు పేషెంట్ నువ్వేనా? నేను కాదండి దోమ మరి నువ్వెందుకు అంత పర్ఫార్మెన్స్ చేస్తా? లాస్ట్ టైం స్కిట్ కొద్దిగా దెబ్బ కొట్టింది బైక్ లేపుదామని ఏం కాదులే నేను వచ్చేసాను కదా ఏం ఉండదు అందుకే నేను ట్రై చేస్తున్నాను సరే ఎప్పటి నుంచి? లాస్ట్ గురువారం బాగానే ఉందండి లేడు కదా బాగానే ఉంటుందిలే. నోర్మై! నేను చూసి వస్తాను. మనకడా దాని కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. అది ఎవరిని కొట్టకూడదో కుట్టేసింది ఎవరిని కుట్టేసింది రాంగ్ పర్సన్. నన్ను చూస్తామేట్రా బ్లడ్ లో ఆల్కహాల్ ఉందండి అది నువ్వే. ఎవరి బ్లడ్ లోనే ఆల్కహాల్ ఉంటుందిరా, కానీ ఇది ఆల్కహాల్ కొద్దిగానే బ్లడ్ ఉంది. నేను చెప్తూనే ఉన్నాను ఆడి ఇంటికి వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నాను అట్టే వెళ్ళింది అది కొడుతున్నదే అనుకో కుట్టించుకోవాలా తప్పుకోవచ్చు కదా నువ్వు నీ దోనను కొట్టలేదు అది కుట్టింది కుట్టిందని ఏమన్నా చొక్క నాకు కొట్టడానికి చూసారు ఇక్కడ కూడా ఈ టైలర్ బుద్ధులు పానించుకోవట్లేదు ఏంటి టైలరా? బొంతలు కుడుతూ ఉంటాడు షర్ట్ ప్యాంట్ కుడతా ఉంటాను నేను కుట్టించుకునేది ఏదో ఫేస్ మీద ముడతలు కుట్టించుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఈఎంఐకే దిక్కులు లేవు ఇంకా ముడతలు ఎక్కడ కట్టించుకుంటాడు అది చాలా నీరసంగా ఉంది, మన దగ్గర ఇవి ఉన్నాయి, ఆ. వాడేద్దాం టాబ్లెట్. అయ్యో బాబు ఇన్ని మందులే నేను చెప్పేటేసుకుని పర్లేదు ఆయన చూసుకుంటాను ఏదో చూసుకుంటాను రా నిన్ను కొట్టడం వల్లే దానికి ఆ ప్రాబ్లం వచ్చింది ఇదిగో మెయిన్ గా ఆ. చింతమని సిగ్గేసిందని చెప్పి ఆ. పొద్దున వాడాలి, చాలా కాస్ట్ ఎక్కువ ఇది. ఎంత ఖర్చైనా పర్లేదు నేను చూసుకుంటాను ఇదిగో ఇది సాయంత్రం వాడాలి, నాకు గడి సిగ్గు లేదని ఇది నేను కొనేస్తానులే చాలా చీపే. చూసారా ఈడు ఎంత చీపో ఏంటో మందు పేర్లు? చాలా జాగ్రత్తగా చూసుకో. ఇంటి చుట్టూరా దోమల తెర కట్టేస్తాను ఇంటి చుట్టూ రాసం లేదు కానీ ఇడిగేసే అయినా దోమ టార్చర్ నాకేంటో నాకు అర్థం కాదు నువ్వు పేరు మార్చుకో చెప్తాను నేను మార్చుకోను ఎందుకు మార్చుకో పుట్టినప్పుడే ఆ పేరు పెట్టాను ప్రతిసారి మావిడ కనెక్ట్ అవుతుంది దానికి కావాలంటే నువ్వే మీ ఆవిడ పేరు మార్చుకో నేను మార్చనంతే సరే రాని బయట రాని ఆ. జాగ్రత్తగా ఆడుకో బయట చెప్తాను ఏంటి నీ పేరు మార్చేస్తున్నా ఇక్కడ నుంచి నీ పేరు గీత సరే వెళ్ళి లోపలికి వెళ్ళు నేను కూడా మార్చుకున్నాడు గీతానే. ఇప్పుడు ఏం చేస్తాడు చూద్దాం గీత గీత రేయ్! నువ్వు అన్ని కావాలని చేస్తున్నావు నాకు తెలుసు కావాలని చేయడం ఏంటి? మీ ఆవిడని ఎందుకు పిలుస్తాను నీ పేరు మార్చుకున్నాను కదా గీత అని చెప్పి నేను ఈగను కూడా పెంచుకుంటున్నాను దాని పేరు గీత మరి వేరే పని పాట ఏముండదు అరే ఏమన్నా దొంగలు పెంచుకుంటావు నువ్వు అవి మంచి పనే కదా నిన్ను పెంచుకోవడం కంటే నువ్వు పేరు మార్చు నువ్వు నేను పుట్టినప్పుడే జ్యోతిషుడు చూపిస్తే మా ఏకి గా గీ గేతో వచ్చేలా లాస్ట్ లో ఉంది కదా పెట్టుకోవచ్చు అది కదా. నీకు బాగుంటది దానికి బాగోదు అరే! గీత ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా ఇక్కడ ఉండవేంటి నువ్వు ఇంట్లో కూర్చుంటే చాలు తినడం పడుకోవడం టీవీ చూడటం ఇదే నీకు గీత ఏయ్ ఏయ్ అంటే ఏయ్ గీత ఆగు ఎక్కడికి వెళ్తున్నావు గీత ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నావు గీత గీత అయ్యో గీత తలుపు తీ గీత గీత అంత పర్ఫార్మెన్స్ వస్తే ఏం చేయాలని చెప్పు గీత కలుదట్లేదు ఉడతగాడు ఫోన్ చేయి వస్తాడు కొడతారావు గారు అర్జెంటుగా రండి ఇంటికి వచ్చేస్తాను. మా గీత ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది మా గీత అది చూస్తాడు కదా అంత పర్ఫార్మెన్స్ చేస్తున్నావు ఎందుకు వాళ్ళు చూస్తారని చేస్తున్నానండి మన కదా కంగ్రాచులేషన్స్, దానికి 3వ నెల. నన్ను సొత్త పెట్టారు నువ్వు ఎందుకు చేసి ఇదంతాను చెప్పు ఎవడో వాడు చెప్పు నిజంగా నాకే పాపం తెలియదండి, అప్పుడప్పుడు వాడే ఫోన్ చేస్తాడు అంతే. ఆ? మరి ఏయ్, గీత. నువ్వు ఇందాక నుంచి చూస్తాను ఏంటి అర్థం ఇంట్లో ఉండకూడదా రే, అది ఒట్టు మనిషి కూడా కాదురా. నువ్వు కూడా వెళ్ళాలి. గీత ఏయ్, నిన్ను కాదు నువ్వు నాడు ఇల్లు ఖాళీ చేద్దాం పద మనో గారు కొత్త తరహా పెంచుడు ఇది అంటే పక్కన టీచ్ చేయాలి, దానికి ఒక కారణం కావాలి. చాలా బాగుంది. పని ఈగలాగా టైమింగ్ టైమింగ్ చాలా ఉంది. చాలా సరదాగా ఉంది.
రోజా గారు చాలా బాగుంది రాఘవ. సో క్యూట్ స్కిట్. మ్యూజిక్ వేస్తుంటే నేను మనోగర్ అనుకున్నాను. ఏంటి ఇంత టైం వాయిస్ ఇంతసేపు అసలు సపోర్ట్ చేస్తున్నాను చూస్తున్నాను. తర్వాత చూస్తే అక్కడి నుంచి నేను కాదు అన్నారు. అప్పుడే చూసా. అశోక్ మంచి టైమింగ్. అందరు బాగా చేస్తారు.